హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీహాన్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. దీపావళి కానుకగా పలు రకాల పథకాలను ప్రారంభించాలని చెప్పి ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు పెన్షన్లపై భారీ శుభవార్త తీసుకురావడం జరిగింది. ఏపీలో పెన్షన్లు కోల్పోయిన వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకువచ్చానండి. దీనిపైన విధి విధాలుగా కూడా జారీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకోకుండా, మిస్ చేయకోకుండా ఫస్ట్ నుండి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చే ముందు ఏపీలో పెన్షన్లు కోల్పోయిన వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకువచ్చాను. దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. రాష్ట్రంలో పెన్షన్లు తొలగింపులో మనస్తాపానికి గురైన వేలాది మంది పెన్షన్లదారులు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల జాబితాను ప్రక్షాళన చేయగా అనర్హులతో పాటు పొరపాటున కొంతమంది అర్హులు కూడా తొలగింపునకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై ప్రజాప్రతినిధులు ప్రజల నుండి వచ్చిన ఇబ్బందుల మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తాజాగా గతంలో తొలగించిన ఆరోగ్య పింఛన్, దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారుల విషయంలో మరొకసారి పరిశీలన చేసి అర్హులైన వారికి వెంటనే పెన్షన్ సొమ్ము అందించేందుకు కీలకమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది రాష్ట్రంలోని వేలాది మంది కుటుంబాలకు పెద్ద ఊరట. ఈ ఏడాది జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు వారి యొక్క అర్హత పరిశీలించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ పునఃపరిశీలనలో భాగంగా ప్రభుత్వం ఆసుపత్రుల్లో జనవరి 6వ తేదీ నుండి లబ్ధిదారులను పరిశీలించారు. మొత్తం 23,352 మంది ఆరోగ్య పింఛన్లు, 5.22 లక్షల మంది దివ్యాంగ పింఛన్లు తిరిగి పరీక్షించడం జరిగింది. ఈ పరిశీలనలో అనర్హులుగా తీసిన వారిని నోటీసులు పంపించడం జరిగింది. అయితే ఎవరైతే తాము అర్హులు అని భావిస్తే అపీలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కూడా కల్పించింది. ఇప్పుడు అపీలు చేసుకునే వారికి తిరిగి పరిశీలించి పెన్షన్ను పునఃపరిశీలించిన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రకారం గతంలో తొలగింపులకు గురైన ఆరోగ్య, దివ్యాంగ పింఛన్ లబ్ధిదారులు అపీలు చేసుకొని ఉంటే వారి వివరాలు సచివాలయాల వారీగా పరిశీలన కోసం నిర్దిష్ట తేదీలను కేటాయించనున్నారు. ఈ బాధ్యత ఎంపీటీఓడబ్ల్యూ, మున్సిపల్ కమిషనర్లకు అప్పగించడం జరిగింది. జిల్లా స్థాయిలో డీసీహెచ్ఎస్ మెడికల్ సూపరింటెండెంట్ల సహకారంతో లబ్ధిదారులు ఆయా ఆసుపత్రులకు మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. అంటే లబ్ధిదారులు ఏ తేదీన ఏ ఆసుపత్రికి వెళ్ళాలో తేదీలను ఖరారు చేసి ఫ్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని సచివాలయాలకు అందజేస్తారు. ఈ సమాచారం అందిన వెంటనే పంచాయతీ కార్యదర్శులను, వార్డ్ అప్డేట్ కార్యదర్శులు అపీలు చేసుకున్న పెన్షన్దారులకు మళ్ళీ పరీక్షల కోసం తేదీలను కేటాయిస్తూ నోటీసులను అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుల పంపిణీ అయితే మొదలయ్యింది. ముఖ్యంగా ఈ నెల 8వ తేదీ బుధవారం నుంచి సచివాలయంలో పెన్షన్ పరిశీలన ప్రక్రియ అనేది ప్రారంభమయ్యింది. ప్రతి బుధవారం, గురువారం, శుక్రవారాలలో మాత్రమే సచివాలయంలోని పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది.
అయితే ఆరోగ్య పెన్షన్ లబ్ధిదారులు అయితే తప్పనిసరిగా వారి కేటాయించిన తేదీలలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యులచే వైద్య పరీక్షలు అనేది చేయించుకోవాలి. ఎవరైతే లబ్ధిదారులు నోటీసులు తీసుకోకపోయినా, పరీక్షలకు హాజరు కాకపోయినా వారి పెన్షన్ను పెండింగ్లో ఉంచుతారు. ఈ పూర్తి పెన్షన్ పునఃపరిశీలన తర్వాత అర్హుల జాబితా ఖరారు చేసి వారికి పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వాస్తవంగా అవసరమైన వారికి చేదోడుగా నిలవాలనే సంకల్పం అనేది స్పష్టం చేస్తుందండి. మరి మనకి గత 2 నెలల నుంచి కూడా పెన్షన్ అనేది పంపిణీ చేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. మరి ఈ నెలలో ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ పెట్టడం వల్ల పెన్షన్ అనేది ఎవరికైతే నోటీసులు అందుకున్నారో వారు తప్పనిసరిగా వెళ్ళి చెకింగ్ అనేది చేసుకోవాలి. లేకోకుండా పెన్షన్ ఆగిపోవడం అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఇబ్బందులు లేకోకుండా మరి ఎవరైతే పూర్తిగా అర్హత ఉంది అని తెలుస్తుందో అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా పెన్షన్ అనేది యథావిధిగా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. దీంతో పొరపాటుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా కొత్త పెన్షన్ కోసం చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ చేయాలని చెప్పి ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా వికలాంగుల పెన్షన్ను అలాగే ఆరోగ్య పెన్షన్లను సంబంధించింది వెరిఫికేషన్ కార్యక్రమాలని పూర్తి చేయనున్న తర్వాత వారి క్వాటరీలకి సంబంధించిన వెరిఫికేషన్స్ అవన్నీ పూర్తి అయిన తర్వాత వెంటనే 50 సంవత్సరాల పెన్షన్ అనేది విధంగా మిగిలిన కేటగిరీలకు సంబంధించిన పెన్షన్లు సంబంధించబడుతుంటాయి. అప్డేట్ అయితే రిలీజ్ ఏపీలోని కూటమి ప్రభుత్వం మరి మనకి దీపావళి కానుకగా కొత్త పింఛన్లపైన కీలకమైన అప్డేట్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది. దీనితో పాటుగా ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అలాగే ఆడబిడ్డ నిధి పథకాలను కూడా త్వరలోనే ప్రారంభించబోతుంది. అంటే మనకి అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 18వ తారీఖున ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి ఆయా అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. అర్హుల ఎంపిక చాలా పారదర్శకంగా ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో అధికారులు అందరూ కూడా ఈ యొక్క అర్హులను ఎంపిక చేసే పనిలో అయితే ఉన్నారు. మనకి ఇంకొక వారం రోజుల్లో లిస్ట్ అనేది ఫైనల్ అయ్యి సచివాలయాలకు వెళ్తుంది. లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత అప్పుడు మనకు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. ఒకవేళ ఎవరైతే పేరైనా లిస్టులో రాయకపోయినా వారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తారు. ఈలోపు ప్రజలందరూ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ కూడా మీ దగ్గరే ఉండాలి. దీనితో పాటు బ్యాంకు అకౌంట్కు వాడుకలో ఉండాలి. అదేవిధంగా వాడుకలో ఉన్న ఫోన్ నంబర్ కూడా ఖచ్చితంగా మీకు కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింక్ కూడా చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలి. మరి మనకి ఈ యొక్క అక్టోబర్ నెలలో భారీగా 2 పథకాలను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పెన్షన్ల గురించి కూడా కొత్త పెన్షన్ల గురించి కూడా త్వరలోనే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క వికలాంగ పెన్షన్లు అయితే ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మిగిలిన కొత్త పెన్షన్లపై అప్డేట్స్ రాబోతుంది. అదేవిధంగా 50 సంవత్సరాల పెన్షన్కు సంబంధించిన
కీలకమైన ఆదేశాలు కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏ విధమైన చిన్న అప్డేట్స్ వచ్చినా కూడా నేను వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూసేందుకు వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టాటా.